ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ప్రతిదినము 15 నిమిషాలు పొద్దున సాయంకాలం దేవుణ్ణి ధ్యానం చేసుకోండి. మీకున్న రోగాలన్నీ మటుమాయమవుతాయి. అంటే మీరు చేయాల్సింది ఇంతే, వెరీ సింపుల్. ఆర్కలు, సామెలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదుర్లు తినండి. బియ్యము అంటే తెల్ల బియ్యము, ఈ వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, కోడిగుడ్లు, మాంసము, చేపలు వదిలిపెట్టండి. 1 గంట, గంటన్నర ప్రతిదినము నడవండి. ఇంత అద్భుతమైన పదార్థాలని, దేశాన్ని, నీటిని, భూమి తాయిని మనకిచ్చిన ఆ దేవుణ్ణి ప్రతిదినము ఒక 15 నిమిషాలు ధ్యానంలో కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేయడం అంటే ఏమిటి? ఊరిక కూర్చొని హుస్ 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 అని గాలి వదలటం కాదు. ఆ గాలి వదిలేదానికి చైతన్యాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి స్మరణ చేయటం నిజమైన ధ్యానం. దేవుణ్ణి ధ్యానం చేయకుండా ఏమి సర్కస్ చేసినా ఏమీ లాభం లేదు. సో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ యోగాభ్యాసం కానీ ధ్యానం కానీ చేయండి. దేవుడు లేని ధ్యానము శూన్యము. పరిపూర్ణం కావాలంటే శూన్యమే పరిపూర్ణము. దేవుణ్ణి నింపండి, అది పరిపూర్ణమవుతుంది. అదే నిజమైన ఆరోగ్యము. అంటే మనకు ఆరోగ్యానికి కావలసిన అన్ని అంశాలు దేవుడు ఇప్పటికీ భూమి మీద ఉంచినాడు. ప్రదేశం ఏదంటే మన దేశమే. ఈ ధాన్యాలన్నీ ఇప్పటికీ తెలుసో తెలియకో ఇంకా పెంచుకుంటూ ఏం చేయాలో తెలియక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే మనమంతము నగరవాసులు ఈ ధాన్యాలను తింటే డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? మన పేద రైతులకు వెళ్తుంది. అదే మీరు బియ్యము, గోధుమలు, కోడిగుడ్లు, పాలు తింటూ ఉంటే, తాగుతూ ఉంటే డబ్బంతా ఎక్కడ పోతుంది? బహురాష్ట్రీయ కంపెనీలకు వెళ్తుంది. మన దేశం బాగుపడాలంటే మన రైతులు పెంచిన ధాన్యాల్ని మనం తినాలి. మనం ఆ ధాన్యాలు తినటం వల్ల ఆరోగ్యశ్రీ మనకు వస్తుంది. వాళ్ళు కొద్దిగా డబ్బులను చూస్తారు. అంటే రైతులు ఆత్మహత్యలను ఆపాలి అంటే అనుదానాలను ఇవ్వటం వల్ల రైతులు ఆత్మహత్యలు ఆగవు. రైతులు పెంచుతున్న పదార్థాలని ప్రీతితో, ప్రేమతో డబ్బులిచ్చి కొనుక్కుంటే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు ఆగుతాయి. కానీ మనమేం చేస్తున్నాం? రైతుల్ని ఆధునిక కృషి పద్ధతుల్లో లేబరర్స్గా కన్విక్ట్ చేస్తున్నాం. వాళ్ళకింత కమిషన్ ఇచ్చేసి వాళ్ళు పెంచినది ఆ చెరకు, ఆ అరటి, ఆ ద్రాక్షి తీసుకెళ్ళి నశ పదార్థాలని, సారాయి ఇవన్నీ తయారు చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు లాభాలు చేసుకుంటున్నాయి. అంటే మనకు, మన రైతులకు ఏమీ లాభం జరగట్లేదు ఈ పదార్థాల వల్ల. నిజమైన పదార్థాలు సిరిధాన్యాలు. ఇంత చెప్పావు, రాగులేమిటి, జొన్నలేమిటి, సజ్జలేమిటి, మొక్కజొన్నలేమిటి, దానిల గురించి చెప్పు బాబు అని చాలామంది అడుగుతారు. ఈ ధాన్యాల్లో నారు అంశ 1.2 నుంచి 4% ఉంది. అంటే ఇవి తటస్థ ధాన్యాలు. అంటే ఈ ధాన్యాలను మీరు తింటే రోగం లేకుండా ఉంటే రోగం లేకుండానే ఉంటుంది. కానీ రోగం వచ్చిన తర్వాత రాగులు తింటాను, జొన్నలు తింటాను, సజ్జలు తింటానంటే ఏ రోగము బాగు కాదు. అంటే రోగం వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలంటే ఈ అద్భుతమైన సకారాత్మక పాజిటివ్ గ్రెయిన్స్ని తినాలి. ఇవి న్యూట్రల్ గ్రెయిన్స్, రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ. దానికి తోడు ఈ ద్విదళ బీజధాన్యాలు, పెసలు, కందులు, అలసందలు, చిక్కుడుకాయలు ఇవన్నీ తినటం ఏమిటి? ఇవి ప్రోటీన్. అంటే మాంసాన్ని రెడీ చేసేదానికి కావలసిన పదార్థాలు. మన దేహంలో కావాల్సింది 10%. అంటే మనం ఈ ద్విదళ ధాన్య బీజాలని ఎక్కువగా తినకూడదు. ఒక అర్ధ పిడి, వారానికి 2-3 సార్లు అర్ధ పిడి అంత మొలకలను తినటే చాలు. అందులో ప్రోటీన్ అంశము మనకు దొరుకుతుంది. కానీ పిష్ట పదార్థము మిగిలిన 40-50% ఉండటం వల్ల ఇది తటస్థ ధాన్యాల్లోకి వస్తుంది. అంటే మీరు మొలకలు తింటే, పెసలు మొలకలు తింటే 2 గంటల్లో గ్లూకోజ్ అంతా చేరేస్తుంది మీ రక్తానికి. అదే రాగులు తింటే 2 గంటల్లోనే వచ్చేస్తుంది. అంటే రోగం వచ్చిన వాళ్లకు బాగయ్యేదానికి వీలు లేదు. నిజమైన రోగాల్ని
పూర్తిగా సంపూర్ణంగా బాగు చేసుకోవాలంటే మీరందరూ తినాల్సింది ఈ 5 సిరిధాన్యాలు. అన్ని రోగాలు నిదానంగా మీ దేహం నుంచి దూరం అవుతాయి. దీన్ని ప్రాయోగికంగా చేసి చూపించాము. ఈ విషయాల్ని కర్ణాటక రాజ్యంలో పల్లెపల్లెకు ఇప్పటికి ఒక 1000 చోట్లకు వెళ్ళి చెప్పి వచ్చాను. చివరకు నన్ను విజయవాడకి రప్పించుకునేదానికి రామచంద్రరావు గారు మరి ఇతర స్నేహితులు నాకు తెలుగులో మాట్లాడాలనే ఒక తవకతో ఇంత దూరం వచ్చాను. మీ అందరూ నేను చెప్పిన 4 మాటల్ని చాలా శ్రద్ధగా వింటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చింది 200-300 మంది అయినా కానీ మీరందరూ ఈ విషయాల్ని మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ ఆత్మీయులతో పంచుకుంటారనే ఒక పెద్ద ఆశ నాది. మీరు ఖచ్చితంగా వెళ్ళి ఈ విషయాల్ని ముందు దినాల్లో అందరితో మాట్లాడండి, చర్చించండి. ఈ ధాన్యాల గురించి మీరు అందరికీ విశదంగా చెప్పండి. ఈ విషయాల్ని యూట్యూబ్లో ఆఫ్కోర్స్ కన్నడంలో ఉన్నాయి, ఇంగ్లీష్లో 2 లెక్చర్లు ఉన్నాయి. దాన్ని గమనించండి. మీ స్నేహితులకు, ఆత్మీయులకు ఈ విషయాల్ని ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మానవ కులం చివరకు ఒక చిన్న ఉదంతం చెప్పి నా 4 మాటలను ముగిస్తాను. బుద్ధుని కాలంలో ఒక ఆవిడ కుమార్తె చనిపోతే బుద్ధుడు దేవుడు అనుకొని నమ్మి బుద్ధుని దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం బుద్ధుని దగ్గరకు వచ్చి మా అమ్మాయిని బతికించండి బాబు అనిందట. బుద్ధుడు చెప్పాట, నేను దేవుణ్ణి కాదమ్మా, రక్షించలేను, ఏమీ చేయలేను, నేను ఐఎమ్ నాట్ ఏ వెరీ పవర్ఫుల్ పర్సన్, నేను మీలాంటి వాడిని, ఏదో ఆశ తీర్చుకోవద్దండి, ఆశలు మంచిది కాదు, ఇలాంటి మంచి మాటలు చెప్పేదానికి వచ్చాను అని చెప్పాట. లేదు లేదు మీరు ఖచ్చితంగా మా పాపను బతికించాలి అనిందట. సరే ఎంతకు వినట్లేదని చెప్పి ఆవిడకి, వెళ్ళమ్మా ఊర్లో వెళ్ళు, ఏదైనా ఇంటికి వెళ్ళు, చావు లేని ఇంటి నుంచి కొద్దిగా ఆవాలు తీసుకొనిరా, నేను నీ పాపను బతికిస్తాను. సో ఆవిడ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. ప్రతి ఇంటిని తట్టి మీ ఇంట్లో చావు ఉందా లేదా అని అడిగిందట. ప్రతి ఇంట్లోనూ చావు అనేది ఉండే ఉంటుంది. కాబట్టి చివరకు అర్థమైంది ఆవిడకి, అంటే ప్రతి ఒక్కరూ చావాలి, చావనే చావాలి, చావు మన చేతుల్లో లేదు, బుద్ధుడు కూడా ఏం చేయలేడని. ఇదే ఘటన ఇప్పుడు జరిగి ఉంటే బుద్ధుడు ఏం చెప్పేవాడంటే, డయాబెటీస్ లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురా అని చెప్పేవాడు. అంటే అంతవరకు ఈ రోగాలు మన దేశంలో జరుగుతున్నాయి. ఈ విషయాలు చెప్పి ఇంకా పండ్లు, ఆ పండ్ల గురించి చెప్పమని చెప్తున్నారు. పండ్లు మన చేతికి అందే పండ్లు మనవి. అంటే ప్రకృతిలో మనం ఈ యంత్రాన్ని తంత్రాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కదాన్ని తినటం అలవాటు చేసుకుంటాం. అంటే మన చేతికి ప్రకృతిలో వెళ్ళినప్పుడు మన చేతికి అందే పళ్ళు మాత్రమే మనవి. అంటే దేవుడు ఈ చెట్లను, వృక్షాలని, ఈ మొక్కల్ని ఒక రీతిలో చేసింటాడు. కొన్ని పక్షుల ముక్కులు ఒక రకంగా ఉంటాయి, దానిలో కోసమే కొన్ని పుష్పాలు దేవుడు రెడీ చేసి ఉంటాడు, దానిలో కోసమే కొన్ని ఫలాలు రెడీ చేసి ఉంటాడు. అంటే ఆయా జీవులకు ఏమేమి కావాలో, ఎలా కావాలో దాన్ని దేవుడు రెడీ చేసి ఉంటాడు. మనం బుద్ధి ఉంది, చేతులు ఉన్నాయని వికటాట్టహాసాలతో మొత్తం ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థము మనదే అనుకొని అన్నీ తినటం మొదలుపెట్టాం. ఎంత మటుకంటే మొన్న థాయిలాండ్లో వాళ్ళు ఎవరో ఈ వానపాములు, తర్వాత ఈ రేష్మి అంటే ఈ సిల్క్ వర్మ్స్ అవన్నీ వేసుకొని భోజనాలు మొదలుపెట్టారు. ఐ కాంట్ బిలీవ్ దిస్ నాన్ సెన్స్. అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే మానవ కులానికి ఈ ప్రజ్ఞ ఉండాలి, ఏమి మనది ఏమి మనది కాదు అని. పిల్లికి మీరు వెళ్ళి పండిస్తే తింటుందా? తినదు కదా. పిల్లి మాంసము, చేపలు అది ఇది తింటుంది, అది దాని సహజ లక్షణం. మనము దేవుడు మనల్ని చేసింది ఈ మాంసము, కోడిగుడ్లు ఇది తినేదానికి కాదు. మన దంతరచన లోపల
జీర్ణక్రియ సంబంధించివంతా సస్యాహారానికి సంబంధించి. సో మనం సస్యాహారులుగా ఉండాలి. పండ్లు ఫలాలు కూడాను ఎక్కువగా తినకండి. మీరు ఎంత పండ్లు తిన్నా కానీ శక్తి రాదు. ఎందుకంటే 100కి 95% నీళ్లు. అంటే మీరు పండ్లు తిని ఆరోగ్యకరంగా ఉండాలంటే ఒక్కొక్కరు 20 కేజీలు పండ్లు తినాల్సి వస్తుంది. బికాస్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ వాటర్. అంతే కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ వేరే కారణానికి, జీవసత్వాల కోసం, సూక్ష్మ పోషకాంశాల కోసం కొద్ది కొద్దిగా తినాలి. నిజమైన ఆహారము ఎలా తినాలి? పెద్ద అవుతూ, వయసు అవుతూ పొద్దున ఒకసారి తినాలి, మధ్యాహ్నం చాలా తక్కువ తినాలి, రాత్రి ఇంకా తక్కువ తినాలి. వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినాలి, ఆకలి కానప్పుడు తినకూడదు. ఇంతే రూల్స్. ఆకలి అయితే తినండి, ఆకలి కాకపోతే తినొద్దండి. ట్యాబ్లెట్ వేసుకొని తింటున్నాం. ఇది అసహజం. దేర్ ఆర్ వెరీ సింపుల్ రూల్స్. ఆకలి అయినప్పుడు తినండి, ఆకలి కానప్పుడు తినొద్దండి. అంతే. బాగా తినాలి అంటే పొద్దున్న లేచిన వెంటనే దేవుడు ధ్యానం చేసి 1 గంట అటు ఇటు అన్ని కార్యక్రమాలు ముగించుకొని 8:30-9 లోపల హాయిగా కూర్చొని శుభ్రంగా భోంచేయండి. ఇంకా తర్వాత సాయంకాలం వరకు మీకు ఏమీ అవసరం లేదు. కావాలంటే మధ్యలో ఒక పండో అరటి పండో ఇది అది తినండి. వయసు అయిన తర్వాత పిల్లలు 2 పూట్ల 3 పూట్ల భోజనం చేయండి. ఇడ్లీలు తినచ్చు, దోశలు తినచ్చు. కానీ ఏ దాంతో చేయాలి? ఈ ధాన్యాలతో చేసి. పండ్లు తినండి, మీ పండ్లు మాత్రమే తినండి. అంటే అక్కడో పైన ఉన్న పండ్లని మీరు అది కింద పడితే మీ పండు. నేను కొక్కలైన వేసి తీసుకొని తింటానని తినొద్దండి. అర్థమవుతుందా? సో సహజంగా మీకోసం దేవుడు చేసిన పదార్థాలు ఏవి అని గమనించండి. మీ బుద్ధిని, ప్రజ్ఞను ఉపయోగించండి. సో ఆడంబరంగా బతకటం అలవాటు చేసుకోకండి, సరళంగా బ్రతకండి. దేవుడు అందరికీ అన్ని పదార్థాలని సమకూర్చాడు. ఈ ప్రకృతి ప్రతి ఒక్క జీవరాశికి ఆహారాన్ని ఒదిగించేదానికే దేవుడు ఉన్నాడు. అన్నీ నావే, అన్నీ నాకే కావాలి అని మీరు క్రూరంగా ప్రవర్తించకండి. ఎప్పుడైతే చాలు అంటారో మీరు, అప్పుడు ఆరోగ్యం మీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది అన్నీ కావాలంటే రోగం వస్తుంది. అంటే ఇతిమితిలో కావాల్సినంత దానికంటే ఇంకా కొద్దిగా తక్కువ తింటేనే మీకు ఆరోగ్యం ఎక్కువ అవుతుంది. జస్ట్ ఎ స్మాల్ అమౌంట్ లెస్. 100 గ్రాములు తినే శక్తి ఉంటే 90 గ్రాములు తినండి. 150 గ్రాముల శక్తి ఉంటే 140 గ్రాములు తినండి. అంటే ఎక్కువగా పనిచేసేవాళ్ళు, శ్రమించేవాళ్ళు కొద్దిగా ఎక్కువ ఆహారం కావాల్సింది. అందరూ స్మార్ట్ ఫోన్లలో కూర్చుకొని ఒత్తుకునే వాళ్లకు, గుంతలు తవ్వే వాళ్లకు ఇద్దరికి ఒకే ఆహారం కాదు. వాడు కొద్దిగా ఎక్కువ తినాలి, నువ్వు కొద్దిగా తక్కువ తినాలి. అది తలలో ఉండాలి. దానికి తోడు ప్రతి ఒక్కరూ 1 గంట నడవాలి. చాలా సరళం. దీస్ థింగ్స్ ఆర్ వెరీ సింపుల్.